హే గైస్, వెల్కమ్ టు ఫైజెస్ కుకింగ్. ఈవినింగ్ స్నాక్స్ లోకి ఏం చేయాలబ్బా అని ఆలోచించి చించి చించి బుర్ర పోయింది. ఇలా కాదులే అని ఇంట్లో వాళ్ళని అడిగితే ఏమన్నారో తెలుసా? గాడిద గుట్టు చెయ్యి అన్నారు. గాడిద గుడ్డు గురించి నాకు తెలియదు, కానీ ఈ కోడి గుడ్డుతో గారెలు చేసి పెడతా, తినేయండి అని వెంటనే స్టార్ట్ చేసేసా. ఉడికించిన 3 గుడ్లను ఇలా తురిమి తీసుకోండి. ఇందులో సన్నగా తరిగిన 3 స్పూన్ల ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కాస్త ఎక్కువగా కొత్తిమీర, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 3 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసి అన్ని బాగా కలిసేలా కలిపేయండి. ఉప్పు కారాలు కరెక్ట్గా ఉంటేనే దీని రుచి అద్భుతంగా ఉంటుంది. చేతిని తడి చేసుకుని ఇలా గారెలుగా వత్తుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో కోడిగుట్టుని పగలకొట్టి బాగా బీట్ చేసి ఈ గారెను గుట్టు మిశ్రమంలో ముంచి తర్వాత బ్రెడ్ క్రమ్స్ లో అలా ఇలా దొర్లించి ఇప్పుడు ఈ గారెను గరిట మీద పెట్టి కాగిన నూనెలో వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించండి. ఇలా చిన్న గిన్నెలో తక్కువ నూనె పోసి మాత్రమే వేయించండి. ఎందుకంటే ఈ నూనె మనం మళ్ళీ వెజిటేరియన్ కూరల్లో వాడితే రుచి వాసన అస్సలు బాగుండవు, చాండాలంగా ఉంటుంది, కూరలు చెడిపోతాయి. నాన్ వెజ్ కర్రీస్ లో వాడేసుకోవచ్చు. ఇలా చేస్తే ఆయిల్ కూడా ఎక్కువ వేస్ట్ అవ్వదు. సో లోతుగా ఉన్న గిన్నెలో వీలైనంత తక్కువ నూనెతో ఇలా ఒక్కొక్కటిగా వేయించి తీసేస్తే పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా కోడిగుడ్డు గారెలు రెడీ. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైజెస్ కుకింగ్.